హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీకు ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అన్నట్టు. ఇవి ఇలా లో ఫ్లేమ్లో 5 to 10 minutes వరకు అలా వేయించుకోవాలి. సో నేను ఈ హెల్దీ లడ్డు రెసిపీ కోసం నేను ఏమేమి తీసుకున్నానంటే ఫ్లాక్స్ సీడ్స్, క్యాష్యూ నట్ అండ్ పీనట్. సో ఇవన్నీ 1 by 1 ఇలా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ రోస్ట్ చేసుకుంటున్నాను. సుమారే ఎక్కువ ఫ్లేమ్ పైన పెట్టి రోస్ట్ చేసుకుంటే అవి మాడిపోతాయి కాబట్టి ఇలా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ కొన్ని పల్లీలు కూడా ఇలాగే లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. సో నేను పల్లీలు కొన్నే తీసుకున్నాను. కొంచెం పల్లీల ఫ్లేవర్ అంటే నచ్చదు కాబట్టి కొన్నే తీసుకున్నాను. నచ్చే వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. సో పల్లీలు ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయాయి. మరీ ఎక్కువ మార్చకుండా ఇలా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా పల్లీలను కూడా ఒక సపరేట్ బౌల్ పెట్టుకున్నాను. నెక్స్ట్ నువ్వులను కూడా అలాగే రోస్ట్ చేసుకుంటున్నాను. సో ఇది కిడ్స్కి అయితే బెస్ట్ అన్నట్టు. ఎక్కువగా వాళ్ళకి సపరేట్గా నువ్వులతోని పల్లీలతోని చేసిస్తే తినరు కాబట్టి ఇలా మిక్స్డ్ డ్రై ఫ్రూట్ లడ్డు లాగా చేసిస్తే వాళ్ళు బాగా తింటారు. నువ్వులు కూడా ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయాయి. నువ్వులను కూడా మెల్లగా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. సో రోస్ట్ చేశాక నువ్వులు పల్లీలు కలిపి ఒకే బౌల్లో పోసుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అయితే సపరేట్ పెట్టుకున్నాను. ఎందుకంటే నువ్వులు పల్లీలు కొంచెం మిక్సీ మనం గ్రైండ్ చేస్తే అవి ముద్దలాగా అవుతాయి. అదే ఫ్లాక్స్ సీడ్స్ అనుకోండి మంచిగా ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తాయి కాబట్టి ఇవి సపరేట్ పట్టుకోవాలని చెప్పేసి నువ్వులు పల్లీలు సపరేట్ బౌల్లో వేసుకుంటున్నాను. సో రోస్టింగ్ అయితే అయిపోయింది. ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇలా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత ఫైన్గా గ్రైండ్ అయిపోయిందో ఫ్లాక్స్ సీడ్స్. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మిక్సీ పట్టిన ఫ్లాక్స్ సీడ్స్, పల్లీలు అయిన కూడా మిక్సీ పట్టున్నాను. చూడండి కన్సిస్టెంట్ ఇలా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా మంచిగా గ్రైండ్ అయిపోయింది. దీన్ని కూడా ఇప్పుడు సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో అన్నీ సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో అన్నీ కలిపేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పట్టినంత మంచిగా కలిసేలాగా ఇలా హ్యాండ్తో మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఫ్లాక్స్ సీడ్స్, పల్లీలు, నువ్వులు మిక్సీ పట్టిన పౌడర్ అంతా ఇలా మేము కంప్లీట్గా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇలా హ్యాండ్తో మంచిగా కలుపుకోవాలి. ఏమైనా ఉండల్లాగా ఉంటే ఇలా మన చేతులతో విప్పుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ కోసం నేనైతే ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్. సో నేను మెజర్మెంట్ వైజ్ అయితే తీసుకోవట్లేదు, జస్ట్ అందాలుగా చూసి తీసుకుంటున్నాను. నాకు ఎంత స్వీట్ అయితే ఓకేను దాని విధంగా చూసుకొని తీసుకుంటున్నాను. సో బెల్లంలోకి కొన్ని వాటర్ అయితే పోసాను. సో ఇది మంచిగా కరిగిపోయేలాగా చూసుకొని పాకం కొంచెం తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి బెల్లం అయితే ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇంకా కొంచెం ఉంది, అది కూడా కరిగేలాగా మెల్లగా ఇలా తిప్పుతూ ఉండాలి. సో మెల్లగా లో ఫ్లేమ్లోనే ఇలా చేసుకోవాలి పాకాన్ని. మరీ హై ఫ్లేమ్ పెట్టేసాం అనుకోండి అది మాడిపోతుంది. సో బెల్లం అయితే మొత్తం మెల్ట్ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు మనకు రావాల్సింది పాకమే. పాకం అయితే మంచి తీగ పాకం వచ్చేలాగే చూసుకోవాలి. ఎందుకంటే ఇలా కరిగిన వెంటనే ఇందులో పౌడర్ వేసుకొని మనం లడ్డూలు చేసామనుకోండి అవి త్వరగా పాడైపోతాయి. అదే కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత చేసుకుంటే మనకు కొన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అది పాకం అయితే కొంచెం చిక్కగా అయిపోయింది. చూడండి మనకు ఆల్మోస్ట్ పాకం వచ్చినట్టే. మంచిగా ఫ్లేవర్ రావాలి టేస్ట్ కోసం అని చెప్పేసి నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను పాకంలోను.
సో నెయ్యి మంచిగా కరిగేదాకా ఇంట్లో కలుపుకోవాలి పాకంలో. ఇప్పుడైతే ఇంకా మనం మిక్స్ చేసుకున్న పౌడర్స్ అన్నీ దీంట్లో వేసి కలుపుకుందాం. ఇంకా ఈ విధంగా మిక్స్ చేసుకున్న పౌడర్ అంతా దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి పాకంలోకి. ఇలా కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి, మొత్తం ఒకేసారి కలుపు రాకపోతే. ఈ విధంగా లడ్డూలు చేసుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సినంత సైజులో లడ్డూలు అయితే చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్ చేస్తే అంత టేస్ట్ ఉండదేమో, సో అది మనకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది టేస్ట్. దీంట్లో ఇప్పుడు నువ్వులు పల్లీలు కూడా కలిపేసరికి బాగుంది టేస్ట్, అండ్ నెయ్యి కూడా కలిపేసరికి. ఇంకా కావాలనుకుంటే దీంట్లో బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి టేస్ట్ కోసం. ప్రస్తుతానికి నేనైతే ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే చేస్తాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంటే దెన్ బై బాయ్.